హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 28. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. అందరికీ చాలా చాలా సారీ అండి, 2 days నుంచి ఎపిసోడ్ రాలేదు. నైట్ అయ్యేసరికి ఏదో ఒక వర్క్ అవుతుంది. అస్సలు పని ఇంట్లో చెప్పాను కదా, పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు, అమ్మవారు అయిందని అస్సలు కుదరట్లేదు. సో అందుకని ఏమనుకోకండి, ఇంకొక కొన్ని రోజులు పట్టచ్చు. ఇంకా టైం అస్సలు చెప్తున్నాక ఏదో ఒక పని అస్సలు కుదరడం లేదు. ఇంక ఈరోజు టైము అలా కుదిరించుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి నైట్ 10 అవ్వచ్చు, మేమీ తెలీదు. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. లేదు, నేను ఒప్పుకోను. బావ నన్ను మోసం చేశాడంటూ విముకి రూమ్లో పెద్దగా అరుస్తుంది. బావను నావాడనుకుంటే బావ నన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకున్నాడు. దానికంటే నేనెందులో తక్కువ? నేనెందుకు బావకి నచ్చలేదు? బావకి నచ్చని ఈ అందం నాకెందుకు అంటూ తన మొహం మొత్తం గోళ్లతో రక్కేసింది. బావ చూడని ఈ సోయగం ఎందుకు? అసలు బావలేని ఈ ప్రాణం నాకెందుకంటూ రూమ్లో పగిలిన మిర్రర్ ముక్క తీసుకొని తనను తానే పొడుచుకునేంతలో, బేబీ నువ్వేం చేస్తున్నావంటూ మధుకర్ వచ్చి విముక్కు నాపేశాడు. బేబీ నువ్వేం చేస్తున్నావు? నేను రావడం లేట్ అయితే ఏమయ్యేది? డాడ్, బావ లేకుండా నేను బ్రతకలేను. నన్ను చచ్చిపోనివ్వు డాడ్. అప్పుడైనా వాళ్ళకి నా ప్రేమ తెలుస్తుంది. లెట్ దెమ్ నో డాడ్, లెట్ దెమ్ నో. బేబీ నీ కోసం నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంజలి చేతులు పట్టుకున్నా, ఆర్మన్ కాళ్ళు పట్టుకుంటాను అన్నా తను ఒప్పుకోలేదు. వాడి కోసం నాకు అన్యాయం చేస్తావా? వద్దు బేబీ, నీకేం తక్కువ? వాడి కోసం చచ్చిపోవాలనుకుంటున్నావు? నువ్వు వాడిని మర్చిపో. నువ్వు ఒప్పుకుంటే రేపు నీ ముందుకి కోట్ల మందిని తీసుకొస్తాను. డాడ్, బావ ఆ కోట్లలో ఒకడు. డాడ్, నువ్వెవరిని తీసుకొచ్చినా వాడు బావకి ఈక్వల్ కాదు. బావ నేచర్, యాటిట్యూడ్, పొగర్, కోపం చూస్తే చూపు, నడిచే నడక, మాట్లాడే మాట, చివరికి పీల్చే శ్వాస కూడా డిఫరెంట్. అలాంటి వాడు కావాలంటే రాసి పెట్టుండాలి. బావ దొరకడం ఓ అదృష్టం. అలాంటి అదృష్టం దానికి ఆ భూమికి దక్కడమే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. భూమిని పెళ్లి చేసుకుంటానని ఎందుకు బావ పట్టుబడుతున్నాడని కావాలని కోరి దాన్నే పెళ్లి చేసుకున్నాడు. అసలు బావకి భూమికి సంబంధం ఏంటి? ఏ సంబంధం లేకుండా ఎందుకు కొడుకు ఉన్నదాన్ని పెళ్లి చేసుకున్నాడు? బావ గతానికి, పెళ్లికి, భవిష్యత్తుకి ఏంటి డాడ్? బేబీ జస్ట్ లీవ్ ఇట్. నిన్నింత బాధ పెట్టిన ఎవరిని వదలను. భూమి దేనికోసమైతే పెళ్లి చేసుకుందో అదే తనకి దూరం చేసి, ఇష్టమైంది దూరం అయితే ఉండే పెయిన్ ఏంటో చూపిస్తాను. భూమి నీకు అన్యాయానికి అది వచ్చి నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. డాడ్, ఆ భూమి మాత్రమే కాదు, నన్ను కాదు అనుకున్న బావ కూడా నా కోసం వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి. అంతవరకు నా పగ చల్లారదు. భూమి, తొలిసారిగా కోడలిగా అడుగు పెట్టావు. కోడలిగా ఇల్లు బాగుండాలి. నీ భర్త నువ్వు సంతోషంగా ఉండాలి. అంతా మంచి జరగాలంటూ దీపం వెలిగించు. ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది ఈ ఇంటి కోసం కాదు. తనెప్పటికీ నా దృష్టిలో నా జీవితం నాశనం చేసి, నా తల్లి మరణానికి కారణం, నా జీవితాన్ని, సంతోషాన్ని నాశనం చేసిన వాడే. అలాంటి వాడి సంతోషం నేనెప్పటికీ కోరుకోను. ఆర్మన్ జీవితంలో అసలు సంతోషమే ఉండకూడదు అంటూ ఆ దీపాన్ని వెలిగించడానికి ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు. భూమి, నర్వస్ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నావు. కాస్త కేర్ఫుల్గా వెలిగించు భూమి. ఆర్మన్ భూమి చేతిని పట్టుకుంటూ, మనసులో సంకల్పం బలంగా ఉంటే అదే మన కోరికను ఫుల్ఫిల్ చేస్తుందంటూ భూమి చేతిని పట్టుకుని దీపాన్ని వెలిగించాడు. మిసెస్ భూమి, చూసావా? నువ్వేం చేయాలన్నా నీకు నేనుండాల్సిందే. నీ కోరికను భర్తగా నెరవేర్చడం నా బాధ్యత కదా, ఏమంటావు? భూమి ఏం మాట్లాడకుండా మొహాన్ని పక్కకు తిప్పేసుకుంది. భూమి, పదమ్మా, ఫస్ట్ టైం కోడలుగా నువ్వు స్వీట్ చేయాలి. అది ఫస్ట్ ఆర్మన్ తినాలి. అలానే ఆర్మన్, నువ్వు కోడలికి తను చేసిన స్వీట్ తిన్నాక తనకి బహుమతి ఇవ్వాలి. తెలుసు కదా? నువ్విచ్చే గిఫ్ట్ తన మనసుకి నచ్చేలా ఉండాలి. నువ్వెలాంటి గిఫ్ట్ ఇస్తావా అని మేమందరం వెయిట్ చేస్తున్నాం అంటూ అంజలి అంటుంది. సీనియర్,
మమ్మీకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. మమ్మీకి ఐస్ క్రీమ్ తీసుకురా అంటూ తన్ను ఆర్మన్ చేయి పట్టుకుంటూ అన్నాడు. అన్నయ్య, వదినకి మంచి కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ తీసుకురా. వదిన స్వీట్ చేసేలోపు నువ్వు తీసుకురావాలి. టైం లేదన్నయ్య. అర్పిత గిఫ్ట్ అంటే ఇచ్చే కాస్ట్లో చూడకూడదు, ఇచ్చే మనసుతో చూడాలి. అది ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి తనపై ఉన్న ఇష్టమేంటో తెలిసేలా చేస్తుంది. ఆర్మన్కి భూమి గురించి ఏం తెలుస్తుందో అనేది ఇక్కడే తెలుస్తుంది. చూద్దాం. బిజినెస్లో గెలవడం కాదు, ఆడపిల్ల, అందులోనూ భార్య మనసు గెలవడం చాలా కష్టం ఆర్మన్. డాడ్, దేనిలోనైనా గెలుపు ఈ ఆర్మన్కే సొంతం. ఇప్పుడు ఇందులో కూడా నాదే గెలుపు. నాకు చెప్పడం కాదు, మీ కోడలికి చెప్పు, బాగా స్వీట్గా చేయమను అంటూ భూమికేసి చూస్తూ చిన్న స్మైల్ చేశాడు ఆర్మన్. మమ్మీ స్వీట్స్ చాలా బాగా చేస్తుంది సీనియర్. నేను రోజు అడిగి చేయించుకుంటాను. సరే సరే చూద్దాం. ఇప్పుడు ఈ పోటీలో ఆర్మన్ మనసు మెప్పించి భూమి గెలుస్తుందా, లేదంటే భూమి మనసు గెలిచి ఆర్మన్ నిలుస్తాడా? భూమి, నువ్వు పదమ్మా అంటూ భూమిని కిచెన్లోకి తీసుకెళ్ళింది. భూమి, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. కొత్త కోడలుగా నువ్వు ఇంట్లో మొదటిసారి ఆర్మన్ మనసు గెలుచుకుంటే భారీగా నువ్వెప్పుడు తన మనసులోనే ఉంటావు. భూమికి చెప్పి అంజలి వచ్చేసింది. మీరు చెప్పేది నిజమో అబద్ధమో తెలీదు, కానీ నేను మాత్రం ఇప్పుడు మీ అబ్బాయి మనసులోనే ఉంటాను. నా మీద అంత ద్వేషం ఉంది కదా. తన మనసులో మారాలంటప్పుడు మనసులో ఉండకుండా ఇంకెక్కడుంటాను? నేను తన కోసం స్వీట్ చేయాలా? నాకు ఛాన్స్ వస్తే నా చేత్తో విషం పెడతాను, అంతేకాని స్వీట్ కాదు. సీనియర్, నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటూ ఆర్మన్ బయటికి వెళ్తుంటే తన్ను తన దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. తన్ను, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా? తన ముందు మోకాళ్ళపై కూర్చుంటూ అంటాడు. హా సీనియర్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నాకు డాడీ అయ్యావు కదా. హా, మరి నన్ను ఇంకా సీనియర్ అంటావేంటి తన్ను అంటూ ఆర్మన్ తన చెంప నిమురుతూ అనేసరికి డాడీ అంటూ తన్ను ఆర్మన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆర్మన్ కూడా తన్నుని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. డాడీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? హాల్లో చెప్పారు కదా, మీ మమ్మీ స్వీట్ చేస్తే నేను తనకి గిఫ్ట్ ఇవ్వాలంటగా, అందుకే తన కోసం గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్తున్నా. డాడీ, మమ్మీకి నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఆర్మన్ థిక్ చేస్తున్నట్టుగా ఫేస్ పెట్టి సర్ప్రైజ్ అంటే మీనింగ్ ఎవరికి చెప్పకూడదు అనే కదా. కాసేపు వెయిట్ చేయి, నీకు కూడా తెలుస్తుంది. డాడీ కాసేపట్లో వస్తాడు అంటూ ఆర్మన్ బయటకు వెళ్తాడు. డాడీ మమ్మీకి ఏం గిఫ్ట్ తీసుకొస్తాడు అంటూ తన్ను బాబు థింక్ చేస్తూ లోపలికి వెళ్తాడు. వదిన, నాకెంత ఆనందంగా ఉందో. గణిత శిరీష్ని పెళ్లి చేసుకుంది. మనం అనుకున్నదే జరిగింది కదా. అసలు ఆ దరిద్రం భూమిని లేకపోతే 5 ఏళ్ల క్రితమే వీడి పెళ్లి జరిగేది. వదిన, భూమి అంటే నీకెందుకు అంత కోపం? తను చాలా మంచిది వదిన. తనని ఇన్నేళ్లుగా చూస్తున్నా కదా, అలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. తన జీవితంలో అలాంటిది జరిగినా కూడా దాన్ని దాటి తన కొడుకుని పెంచుకుందంటే తనకెంత ధైర్యం ఉండాలి. అందరూ దాన్ని పొగిడేవాళ్లే. అసలు దానిలో అంత మంచి క్వాలిటీస్ ఏమున్నాయి? నేను చూడలేకపోతున్నా. లేదంటే అందరినీ అది పిచ్చోళ్ళి చేస్తుందా? లేదు, అదే అందరినీ పిచ్చోళ్ళి చేస్తుంది. భూమి, నిన్ను ఈ జయంతి వదలదే. నాకు చేసిన అవమానాన్ని నిన్ను సర్వనాశనం చేసేస్తాను. వదిన, నువ్వేంటి మాట్లాడుతూ సైలెంట్ అయ్యావు? ఏమైంది? ఏం లేదు వదిన, ఇద్దరికి ఈరోజే ఫస్ట్ నైట్కి ముహూర్తం కదా, దానికోసమే ఆలోచిస్తున్నా. అవును, చైతు ఎక్కడ కనిపించట్లేదు. చైతు పెళ్ళి ఆగిపోయింది కదా, ఆ బాధ నుంచి వాడు ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. వదిన, వాడి పెళ్ళి ఆగడానికి నువ్వే రీజన్ అని నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు వాడికి డిస్టెన్స్ మెయింటైన్ చేయి. హాహా, ఏదైతేనేం శిరీష్కి గణితకి పెళ్లి చేశాను, ఇంకా వాడేమైతే నాకేంటి అనేసి జయంతి అనుకుంది. అర్పిత, ఇన్ని రోజులు నేను తనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా, తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు గణిత శిరీష్ని పెళ్లి చేసుకుందనే గుడ్ న్యూస్కి అర్పితకు చెప్పాలి. అలానే నాకు ఇప్పటికీ నువ్వంటేనే ఇష్టం అని తనకి అర్థమయ్యేలా చెప్పాలంటూ చైతు అగ్నిహోత్రం మంజల్కి వచ్చాడు. ఇదేంటి ఇక్కడ మొత్తం డెకరేట్ చేశారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ తనలో తనే అనుకుంటూ చైతు బయటకు వస్తున్న వాళ్ళని ఆపేశాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఫ్లవర్స్ అండ్ ఈ తోరణాలు ఏంటి? ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా?
ఈరోజు ఈ ఇంట్లో పెళ్లి కదా, అందుకే డెకరేట్ చేశారు. ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. వాట్, పెళ్ళా? అర్పిత నన్ను వదిలేసి నువ్వెవరినో పెళ్లి చేసుకుంటావా అంటూ బాధ కోపం కలగలిపి లోపలికి వెళ్ళాడు. అర్పిత అంటూ లోపలికి చాలా కోపంగా వచ్చాడు. చైతన్య, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీ నాన్నను పర్మిషన్ అడిగే వచ్చావా? అంకుల్ ప్లీజ్, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. నేను అర్పిత ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. బట్ ఏదో జరిగిందని తనకి ఇంట్లో ఇంకో పెళ్లి చేస్తారా? అర్పిత అంటూ చైతన్య పిలిచేసరికి అందరూ బయటకు వస్తారు. డాడ్, అతన్ని వెళ్ళిపోమని చెప్పండి, ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటూ అర్పిత అనేసరికి, అర్పిత ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలిసి నువ్వు పెళ్లి చేసుకున్నావా? నన్ను ఇంత మోసం చేస్తావా? చైతన్య, నీకు నచ్చింది ఇమాజిన్ చేసుకోకు. పెళ్లి జరిగింది అర్పితకు కాదు, నా కొడుకు ఆర్మన్కి అంటూ అర్జున్ అనేసరికి అంతవరకు కోపం బాధ ఉన్న చైతన్య కాస్త కూలవుతాడు. చైతన్య, ఇదే ధైర్యం నువ్వు మీ నాన్న దగ్గర చూపించుంటే ఈరోజు నీ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. అంకుల్, డాడ్ ప్లీజ్, నాకేం వినాలని లేదు, అతన్ని వెళ్ళిపోమని చెప్పండి. అర్పిత నీకు గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. గణిత పెళ్లి చేసుకుంది, అది చెప్పాలనే వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఆర్మన్ కూడా పెళ్లి చేసుకున్నాడని. ఆర్మన్ని పెళ్లి చేసుకుంది ఎవరు? మావయ్య అంటూ తన్ను చైతు దగ్గరికి పరుగునొచ్చి తన కాళ్ళని చుట్టేశాడు. తన్ను, నువ్విక్కడేం చేస్తున్నావు? మావయ్య, నేనే కాదు, మమ్మీ కూడా ఇక్కడే ఉంది. భూమి ఇక్కడే ఉందా? తను ఇక్కడేం చేస్తుంది తన్ను? అర్పిత చైతన్య చేపట్టుకుని బయటకు తీసుకెళ్తుంటే, అర్పిత నువ్వేం చేస్తున్నావు అంటూ చైతన్య అంటున్నా, అర్పిత చైతన్యని డోర్ బయట వదిలేసి, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారనేది తెలుసుకోవాలి, అంతే కదా? భూమి ఇప్పుడు నాకు వదిన, నీకు అర్థం కాలేదు కదా? మా అన్నయ్య పెళ్లి చేసుకుంది భూమిని. ఏదైనా అన్నాడంటే దాని మీదే స్టికెన్ అవుతాడు. ఈరోజే భూమిని పెళ్లి చేసుకున్నాడు, అర్థమైంది కదా? ఇంకెప్పుడు నాకు కనిపించకు చైతన్య. ఇప్పుడిప్పుడే నీ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నా అంటూ డోర్ క్లోజ్ చేసేసింది. చైతన్య చాలాసేపు డోర్ నాక్ చేసినా ఇంకేం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గణిత, ఇదేంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మామ్, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్తున్నా. గణిత, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈరోజు నీకు పెళ్ళైంది, రాత్రికి ఫస్ట్ నైట్, నువ్విప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావా? అదేం కుదరదు, నువ్వు ఇంట్లోనే ఉండు. అత్తయ్య, తనకి నచ్చింది చేయనివ్వండి అంటూ శిరీష్ అక్కడికి వస్తూ అనగానే గణిత వాళ్ళకు లుక్ ఇచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. శిరీష్, నువ్వేం చేస్తున్నావు? తనని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఇలానే ఉంటే గణిత నిన్ను అస్సలు కేర్ చేయదు. పర్లేదు అత్తయ్య, తనకి నచ్చినట్టు ఉండనివ్వు. మా పెళ్లిలో తనకి ప్రామిస్ చేశాను, తన ఫ్రీడమ్కి పూర్తిగా సపోర్ట్ ఉంటానన్నాను. భూమి అంటూ తన దగ్గరికి వస్తుంది అంజలి. భూమి, చేసేసావా? ఆర్మన్ బయటికి వెళ్ళాడు, కాసేపట్లో వచ్చేస్తాడు. భూమి మొహమాటంగా ఏం మాట్లాడాలో తెలియక అయ్యిందన్నట్టు తల ఊపుతుంది. భూమి, అదేంటమ్మా అలా తల ఊపుతున్నావు? చక్కగా అత్తయ్య అని పిలువు. నేను నాకొచ్చే కోడలతో అత్తయ్య అని పిలిపించుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కొత్త కదండి, మెల్లిగా అలవాటు చేసుకుంటాను. వరుస కొత్తది కావచ్చు, బట్ నేను నీకు కొత్త కాదు కదా భూమి, నువ్వేం ఇబ్బంది పడకు. జరిగింది మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. జరిగింది మర్చిపోయేది మనసులో నిలిచిపోయేది ఎవరైనా చెప్పినా మీ అబ్బాయి చేసింది మర్చిపోలేను. నా సంతోషాలను నాకు దూరం చేశాడు. భూమి, ఆర్మన్ వచ్చేసినట్టున్నాడు, నువ్వు స్వీట్ బౌల్లోకి తీసుకుని పదా అంటూ భూమిని తీసుకుని వెళ్ళింది. అన్నయ్య, నువ్వెక్కడికి వెళ్ళావు? వదిన కోసం స్పెషల్గా ఏం తీసుకొచ్చావు నాకు చూపించు. 2 minutes ఆగితే నీకే తెలుస్తుంది కదా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ ఆర్మన్ అంటుంటే భూమి అప్పుడే అక్కడికి వస్తుంది. ఆర్మన్, నీ కోసం భూమి స్వీట్ ప్రిపేర్ చేసింది, నీకు తెలుసా? ఎవరూ చెప్పలేదు, బట్ తను మాత్రం నీకు ఇష్టమైన బాదం కీర్ని చేసింది. నా ఇష్టాన్ని బాగా తెలుసు అనుకుంటా మామ్. అంతే కదా భూమి, ఐ మీన్ ఇన్ని రోజులు ఆఫీస్లో వర్క్ చేసావు కదా, నీకు తెలుసుంటుందిలే అనుకున్నాను. ఆర్మన్, సరే నువ్వు ఇలా వచ్చి కూర్చో అంటూ భూమికి ఎదురుగా ఆర్మన్ని కూర్చోపెట్టింది. ఆర్మన్ భూమిని చూస్తుంటే, భూమి నువ్వేంటి అలానే ఉన్నావు? తనకి నువ్వే స్వీట్ తినిపించాలి. నేను తనకి తినిపించాలా? మమ్మీ, నువ్వే డాడీకి స్వీట్ తినిపించు. డాడీ, ఈ ఆర్మన్ అప్పుడే తన్ను మనసుని మార్చేశాడు. ఆర్మన్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేసి మనసులో తిట్టుకుంటూ
స్పూన్తో స్వీట్ తీసి ఆర్మన్ నోటి దగ్గరికి తీసుకొచ్చింది. కానీ తనకి తినిపించలేక తన చేతులు అక్కడే ఆగిపోతుంటే ఆర్మన్ భూమి చేయి పట్టుకుంటాడు. ఆర్మన్ తన చేయి పట్టుకునేసరికి భూమి ఆర్మన్ వైపు చూస్తుంటే ఆర్మన్ చిన్న స్మైల్ చేస్తూనే ఆ స్పూన్ని తన నోట్లోకి పెట్టేసుకున్నాడు. మిస్ భూమి, సారీ మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు మిసెస్ ఆర్మన్ అగ్నిహోత్ర కదా? స్వీట్ చాలా బాగుంది భూమి. నేను ఇంకా నా మీద కోపంతో స్వీట్లో ఏమైనా కలుపుతావనుకున్నా, బట్ పర్లేదు, బాగానే చేశావు. నేను నీలా ఎమోషన్స్తో ఆడుకునే చీప్ క్యారెక్టర్ కాదు అంటూ తన చెయ్యి వెనక్కి లాగేసుకుంది. అన్నయ్య తింటే సరిపోతుందా? వదిన కోసం నువ్వేం తీసుకొచ్చావు? త్వరగా వదినకిస్తే నాకు చూడాలని ఉంది అంటూ అర్పిత అనేసరికి ఆర్మన్ తన చేతిలో ఉన్నదాన్ని భూమికి ఇవ్వగానే వదిన అంటూ అర్పిత మమ్మీ అంటూ తన్ను ఇద్దరు లెట్స్ ఓపెన్ అంటూ గొడవ చేసేసరికి భూమి ఆ గిఫ్ట్ను ఓపెన్ చేస్తుంది. భూమి ఆ గిఫ్ట్ను చూసేసరికి కోపంగా ఆర్మన్ని చూస్తుంటే వాట్ అన్నయ్యా, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వేంటి ఇలా చేసావు అంటూ అర్పిత. డాడీ నీకేమివ్వాలో కూడా తెలీదు, ఐ ప్రిటీ డాడీ అంటూ తన్ను ఇద్దరూ డల్ అవుతారు. అర్పిత, ఆర్మన్ తీసుకొచ్చిన గిఫ్ట్ కళ్ళతో కాదు మనసుతో చూడాలి. మట్టి గాజులు సౌభాగ్యానికి ప్రతీక. ఆడపిల్లకి ఎంత బంగారం ఉన్నా ఆ మట్టి గాజులు ఇచ్చే కలవేరు. ఆర్మన్ నువ్వే నా కోడల చేతికి వెయ్యి అంటూ అంజలి గాజులు ఆర్మన్ చేతికిస్తుంది. భూమి ఆర్మన్కి చేతులు చూపించు అంటూ అంజలి అంటుంటే భూమి ఏం మాట్లాడకుండా చూస్తుంటే మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నాడు అంటూ తన్ను భూమి చేయి పట్టుకుంటూ ఆర్మన్ ముందుకు నెట్టేసరికి ఆర్మన్ భూమిని చూస్తూనే తన చేతులకి గాజులు వేశాడు. మరికైతే ఏం జరుగుతుంది? స్టోరీ రోజు చాలా చిన్న స్టోరీ అని ఏమనుకోకండి ప్లీజ్, అందరూ అర్థం చేసుకోండి. చిన్న స్టోరీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం పెద్ద స్టోరీ పెడతా. ఓకే, థ్యాంక్ యూ. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.